వెల్కమ్ టు మనకొండపి ఛానల్. ఈ వీడియోలో మా అక్క బావగారి షష్ఠి పూర్తి సెలబ్రేషన్స్ని రెండవ భాగం పార్ట్ 2గా నేను వీడియోని తీశాను. మా అక్క వాళ్ళ ఊరు కాకుటూరిపాలెం, అంటే మన టంగుటూరు దగ్గర. ఈ షష్ఠి పూర్తి అనేదానికి ఆ రోజు అందరూ అంటే అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారన్నమాట. పెద్దలందరూ వచ్చి వాళ్ళకి ఆశీస్సులు అందజేశారు. అలాగే వయసులో వారి కంటే చిన్నవారిని మా అక్క బావ కూడా వాళ్ళని ఆశీర్వదించారు. మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారములను, సంస్కారాలు మనకు చెప్పారు. అట్టి సంస్కారాల్లో ఒకటి ఈ షష్ఠి పూర్తి మహోత్సవం. అంటే మనం గతాన్ని ఒక్కసారి వెనుదిరిగి చూసుకొని ఈ కోపాలు, తాపాలు, పగలు, పంతాలన్నీ మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టేసి మన దూరంగా ఉన్నటువంటి బంధువుల్ని, ఎప్పుడన్నా కోపతాపాలు ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టుకొని మర్చిపోయినా కూడా ఉన్నటువంటి మిత్రులను కూడా సాధారణంగా పిలిచి చేసుకునేటువంటి వేడుక షష్ఠి పూర్తి. 60 సంవత్సరాల వయసు అంటే ఎన్నో సంవత్సరాల దాంపత్య అనుభవం, ఎంతో లోకానికి సంబంధించిన అనుభవం కూడా ఉంటుంది. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, మిత్రులు, ఇలా ఎందరో ఉంటారు. అయితే మా అక్కకి మేము 2 తమ్ముళ్ళని, మా అక్కకి ఒక్క కొడుకు, ఇలా ఎందరో ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఒకసారి మనం కలవాలంటే ఏదో ఒక వేడుక అనేది, అందరు కలవాలంటే ఒక వేడుక వేదికగా తయారవ్వాలి. అది మనకి షష్ఠి పూర్తి. ఇక్కడ ఈ వేడుకలో మనందరం కలిసాం, మేమందరం కూడా. దీనిలో అంటే మనిషికి జనరల్గా ఈ కలియుగంలో, ఈ కాలంలో ఒక పూర్ణ ఆయుర్దాయం అనేది ఒక 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు బాగా జీవించేవాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి. దీనిలో సగభాగం అంటే 120 సంవత్సరాలు అనుకోండి, దాంట్లో సగం 60 సంవత్సరాలు. కాబట్టి 60 ఏళ్ళు నిండాయంటే ఆ వ్యక్తి జీవితంలో సగభాగం, ముఖ్య భాగం అంతా కూడా పూర్తయినట్లే. ఎందుకంటే వాళ్ళు ప్రతి మనిషి కొన్ని కోరికలు ఉంటాయి. ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, ఏదో మనవరాళ్ళని, అంటే సగభాగం అయిపోయినట్టు అన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి? మామూలుగా మన శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. కానీ ఈ కాలంలో పెద్దవాళ్ళు అంటారు, మేము అంటే భక్తి చేయాలంటే ఇంకా సమయం చాలా ఉంది, చివరిలో కదా చేసుకోదంటారు. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు షష్ఠి పూర్తి అయింది కదా, ఇక్కడి నుంచి చేసుకోవాల్సింది కూడా ఏంది? వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితం అన్నమాట. దీనికోసం ఏం చేయాలి? షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకొని పిల్లలకి బాధ్యతలను అప్పగించాలి. ఎవరైనా సరే అప్పగించి వానప్రస్తులు అవుతారు. అంటే ఏంటంటే వాళ్ళకి, పిల్లలకు కానీ ఈ బాధ్యతలన్నీ కూడా, ఏదైనా ఆస్తులు కానీ ఏదైనా విషయాలు ఉన్నా కూడా అన్నీ వాళ్ళకి అప్పచెప్పిద్దరు కూడా వానప్రస్తులు. అంటే మందిరాలు, దేశంలో ఉన్నటువంటి మందిరాలు సందర్శించటం, జపాలు చేసుకోవటం, మంచి మంచి కార్యాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతారనమాట. ఇలా మనం ఈ షష్ఠి పూర్తి అనేదాన్ని చేసుకొని హ్యాపీగా, ఆనందంగా. ఈరోజు అందరికి కూడా తాంబూలాలు ఇచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం కాబట్టి అందరూ మాకు చెప్పలేదని, ఏదో చెప్తే ఏదో వాళ్ళు పెద్దవాళ్ళు కొంత గిఫ్ట్లు కూడా ఇస్తుంటారు కదా. ఇది అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిన కార్యక్రమం కాబట్టి ఎవరేమనుకోవద్దని చెప్పి మా అక్క వాళ్ళు అందరికి చెప్పి, దూరం నుంచి వచ్చిన బంధువులకి అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి, దీని ముందు ఒక కార్యక్రమం జరిగింది.
మా అక్క కోడళ్ళ శ్రీమంతం అనేది జరిగింది అక్కడ. పనిలో పనిగా మనం వాళ్ళు కూడా ఇలా అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నారు అనమాట. మంచిదన్నమాట కార్యక్రమం అట్లా. ఓకే, మీకు అందరికి కూడా ఈ వీడియోని చివరిదాకా చూడండి. మనం వీడియోలో ఉన్నప్పుడు మనకు ఆనందంగా కూడా కలుగుతుంది అనమాట. నేను కూడా ఈ ఫంక్షన్కి వెళ్ళానని. అంటే ఎక్కడైనా సరే మనం ఒక శుభకార్యం జరిగినప్పుడు కానీ పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అప్పుడే కదా కలిసేది మనందరం కూడా. అయిన తర్వాత వెళ్ళి మనం బాధపడుతుంటాం, మరి రేపు పోలేకపోయామే అని. ఇలాంటి మన వీడియోలు చూసుకున్నప్పుడు మనం లేవే ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంటాయి. ఇది నేను మొదట్లో చెప్పాలి, కానీ వీడియోని మీరు చూస్తుంటారు కాబట్టి కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వచ్చాను. మరలా కలుద్దాం మరొక మంచి వీడియోతోటి. అందరికీ ధన్యవాదములు. మా అక్క బావలకి పెద్దవాళ్ళందరి ఆశీస్సులు, శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, మాకు కూడా చిన్నవాళ్ళకి దీవెనలు కావాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.